శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం కృష్ణపక్షం బుధవారం తిథి దశమి రాత్రి 10:31 వరకు నక్షత్రం శతభిషం ఉదయం 8:11 వరకు వర్జం మధ్యాహ్నం 2:08 నుండి 3:37 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:11 వరకు తిరిగి సాయంత్రం 5:10 నుండి 6:11 వరకు. నమస్కారము. ఈనాటి రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు విలువైనటువంటి వస్త్రలాభం ఏర్పడుతూ ఉంటుంది. ధనలాభం ఆనందాన్నిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి చోటు చేసుకుంటూ ఉంటుంది. సోదర సంబంధమైనటువంటి సహకారం చక్కగా పరిపూర్ణమవుతుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం వలన మీకున్నటువంటి ఫలితాలు విశేషంగా పొందగలుగుతారు. మిత్రభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. వేరు వేరు రూపాల్లో ఉద్యోగస్తులకు ఊహించినటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వ్యాపారాత్మకమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి చోటు చేసుకుంటుంది. పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు పెట్టుబడులతో కూడుకునేటువంటి నిర్ణయాలు ఉంటూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోతారు. అంతేకాకుండా దైవ దర్శనం ఉంటుంది. బంధు విరోధాలు ఉంటాయి. వేరువేరు రూపాల్లో స్నేహితులను కలుసుకోవటం, వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఉంటాయి. ఆందోళనతో కూడినటువంటి రహస్య జీవనం ఏర్పడుతూ ఉంటుంది. అధికారిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథున రాశి వాళ్లకు ఈరోజు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింపచేసుకుంటారు. ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి మనస్పర్ధలు కూడా ఉంటాయి. దంపతుల మధ్య ప్రేమ అనురాగ ఆప్యాయతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వినోదాలు ఏర్పడుతూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మానసికంగా కొంత బంధువులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రంగాల వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. ఆలోచన విధానాలలో మార్పులు అవసరమవుతుంటాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు అనుకున్నటువంటి నిర్ణయాలను పూర్తి చేయగలుగుతారు. బంధువులకు కలిగినటువంటి ఏవైతే కొన్ని అనుకున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటిని తెలుసుకొని సహాయ సహకారాలు అందిస్తూ పరామర్శలు చేయగలుగుతారు. మిత్రుల వలన మాటలు పడటం, బంధువుల మధ్య విరోధాలు చోటు చేసుకోవటం ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు పనులు పూర్తి చేసుకోలేకపోవటం వలన నిరుత్సాహం కలుగుతుంది. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు స్త్రీ మూలకంగా చక్కని ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. గౌరవ లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తుంటారు. మిత్రులతో కలిసి వినోదాలు పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి చోటు చేసుకుంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహంలో ఏర్పాటు చేసుకున్న దైవ కార్యక్రమాలు ఫలించగలుగుతాయి. ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కన్యారాశి వాళ్లకు ఈరోజు అలౌకిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడి చోటు చేసుకుంటుంది. చేపట్టిన పనులు పూర్తి కాక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పెద్దవారితో సంప్రదింపులు ఉంటాయి. ఆందోళనతో కూడినటువంటి నిర్ణయాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి భావనలు ఉంటూ ఉంటాయి. అధికారుల వలన నష్టాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. దుబారా ఖర్చులు పెరుగుతుంటాయి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో విశేషంగా మీరు అనుకున్నటువంటి
ప్రోత్సాహకరమైనటువంటి పెట్టుబడులను పూర్తి చేయగలుగుతూ ఉంటారు. నూతన వస్తు లాభం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నప్పటికీ వాటిని అధిగమించుకోగలుగుతారు. అంతేకాకుండా స్నేహితుల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. స్నేహితుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. దైవ దర్శనం ఉంటుంది. వస్తునాశనం సంభవిస్తుంది. అంతేకాకుండా కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆలయ దర్శనం సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అకారణంగా మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, మీరంటే గిట్టని వారు ఉంటారో, వారు పైకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు సామాజిక చైతన్యం ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆటంకాలు ఉంటాయి. వినోదాత్మకమైనటువంటి పరిచయాలు కూడా ఉంటాయి. వేరు వేరు రూపాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు విశేషంగా సిద్ధిస్తుంటాయి. కార్యహానితో పాటు కార్య నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేయటం అవసరము. వేరు రూపాల్లో మీకున్నటువంటి విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వాళ్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి భావనలు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆందోళనతో కూడినటువంటి వ్యాపారాలు ఉంటాయి. కష్ట నష్టములు పెరుగుతూ ఉంటాయి. అలౌకిక విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. ఎంత ధనం సంపాదించినప్పటికీ కూడా నిలువ చేసుకోలేకపోతారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. కుంభరాశి వాళ్లకు ఈరోజు సామాజిక చైతన్యం విశేషంగా పెంపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. కష్టతరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక జీవనంలో, వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సామాజిక చైతన్యం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో కొంత స్తబ్దతగా ఉండేటటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు ఏవైతే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని సరిగ్గా పూర్తి చేయలేకపోవటం వలన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. మాతృ ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే ఆదాయంలో లోటు ఉన్నప్పటికీ వాటిని బయటకు కనిపించకుండా గంభీరంగా వ్యవహరిస్తుంటారు. మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వృధా ప్రయాణాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఈనాటి రాశి ఫలం. తదుపరి మంత్రబలం కార్యక్రమంలో ఈరోజు ఏ మంత్రం పఠిస్తే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం, చూద్దాం. స్వస్తి.